తిరుపతి కరకంబాడి రోడ్లోని వినాయక్ సాగర్ నందు గల వాకర్స్కు వినాయక్ సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు ఆటల పోటీలు పురుషులకు స్త్రీలకు విడివిడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాడ్ కృష్ణప్రసాద్ పాల్గొని ఎమ్మెల్యే ఆరణి చేతుల మీదుగా క్రీడా ఆటల పోటీలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు నడకతో తన దినచర్యను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. నడక వల్ల నడత కూడా అలవాటవుతుందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాకర్స్కు ఆటలు క్రీడల పోటీలు వాకర్స్ అసోసియేషన్ ద్వారా తన చేతుల మీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. పోటీల్లో గెలిచిన వారికి ఆగస్టు 15న వినాయక్ సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకులు మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాడ్ కృష్ణప్రసాద్, వినాయక్ సాగర్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ నాయుడు, కోశాధికారి శివారెడ్డి, కృష్ణరాజు, తెలుగుదేశం నాయకులు రత్నం, వెంకట్రాయులు, యోగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అట్రా ఫస్ట్ రైట్ ఆశీర్వాదం తీసుకుని సార్ ఎన్నది నీది సార్ ఫస్ట్ వచ్చిన రైట్ సార్ ఎక్కడ వినాయక సాగర్ పార్క్ ఆవరణంలో ఉదయం 6 గంటలకు వాకర్స్తో పాటు వాకింగ్ చేయడం జరిగింది. చాలా కార్యక్రమాలు ఆగస్టు 15కు ముందుగానే కొన్ని కార్యక్రమాలు కూడా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి సెక్రటరీ సభ్యులందరూ కూడా కలిసి కొన్ని పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో కూడా మహిళలు యువకులందరూ కూడా పాల్గొనడం, దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15న ఉదయం 6:30 గంటలకు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా ఇక్కడ చేయాలని వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించారు. ఖచ్చితంగా కూడా దాంట్లో కూడా పాల్గొని వాకర్స్తో పాటు మేము కూడా పాల్గొంటామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఈ వాకర్స్ దీంట్లో ఎన్నికలకు ముందు కూడా కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేశాము, అవన్నిటి కూడా గుర్తించాం. ఇప్పుడు మరలా దాన్ని పునరుద్దరించాలని ఇంజనీరింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ కూడా పిలిపించడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా ఈ రోజు రేపు పిలిపించి వాళ్ల ద్వారా కూడా కొన్ని టైల్స్ అంతా కూడా షింక్ అయింది. ఆ షింక్ అయిన టైల్స్ ని లెవెల్ చేయడం, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా రైలింగ్ అక్కడక్కడ పోయినాయి, అవన్నీ రైలింగ్ వేయించడం. ఆ చెరువు కనెక్టివిటీ కొంచెం ఉంది, అది కూడా ల్యాండ్ ఓనర్లతో మాట్లాడి సంప్రదించి వాళ్ళతో ఏదో కోర్టు సమస్యలు ఉన్నాయని తెలిసింది. ఏది ఏమైనా ల్యాండ్ ఓనర్లతో పిలిపించి ఆ సమస్యను కూడా పరిష్కరించి వాళ్లకు కాంపన్సేషన్ గా ఏదైనా వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్లకు కాంపన్సేషన్ గా వేరే ఎక్కడైనా కూడా ఇప్పించి దాన్ని కూడా అప్రూవ్ చేస్తే ఇక్కడ పబ్లిక్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. చాలా మంచి కార్యక్రమం. అన్నిటికంటే ముఖ్యంగా మురికి నీళ్లంతా కూడా చెరువులే ఈ వినాయక సాగర్కి వస్తా ఉంది. ఆ మురికి నీళ్లను అరికట్టి వర్షపు నీరు కపిల తీర్థం వర్షం పడితే ఆ నీరుని తీసి నింపి మంచినీళ్లుగా పెట్టి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఒక టూరిజం స్పాట్ గా దీన్ని ఏర్పాటు చేసి వాటర్ ఫుల్ గా నింపి బోటింగ్ కార్యక్రమం కూడా పునరుద్దరించాలని, గతంలో ఉండేది దాన్ని కూడా బోటింగ్ కూడా పునరుద్దరించాలని, అదేవిధంగా హుస్సేన్ సాగర్ లో బౌద్ధ విగ్రహం ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా వినాయక్ సాగర్ లో వినాయకుడి విగ్రహాన్ని పెద్ద ఎత్తున చేయాలని, పెద్ద ఎత్తున వినాయక విగ్రహం హైట్ లో చేయాలనేసి కూడా ఆలోచన సభ్యులు చెప్పడం జరిగింది. ఇవన్నిటిని కూడా మున్సిపల్ అధికారులతో, టూరిజం
అధికారులతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి తిరుపతిలో ఒక ఆధ్యాత్మిక నగరం, ఒక ప్రశాంతత వాతావరణం కలిగిన నిలయం, అందులో ఈ జీవకోన, కొర్లగుంట, లీలామాల్ సర్కిల్ నుంచి పెద్ద ఏరియా ఉంది. ఇవి బాగా భవిష్యత్తులో ఇది అభివృద్ది చెందే ప్లేస్. ఇది ఇటువంటి ప్లేస్ లో అన్ని వసతులతో ఈ వినాయక సాగర్ పార్క్ ని అభివృద్ది చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలు కోరుకుంటున్నారు. వాకర్స్, ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకు ఖచ్చితంగా కూడా దీన్ని ఒకటి తర్వాత ఒకటి చేర్పించాలనేసి కూడా ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.